ఆ! కంటిన్యూ చేద్దామా ఫ్రెండ్స్. చెప్పాను కదా! 1300 నుంచి 1500 బేసిక్. అదెందుకు అంటున్నానంటే ఇక్కడికొచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. కంపెనీ అకామిడేషన్ అంటారు. తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ అంటారు. తర్వాత ఓవర్ టైమ్ ఉంటదంటారు. అది వచ్చిన తర్వాత ఎలాగున్నా మనం ఒక్కసారి ఫిక్స్ అయ్యి వచ్చామంటే మనం కంట్రీస్ దాటొస్తున్నాం ఫ్యామిలీని వదిలేసి. అంటే మినిమమ్ మన స్టాండర్డ్‌గా నిలబడి మాట్లాడుకుని మంచి శాలరీకి రావాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. మ్యాక్సిమం ఈ తక్కువ శాలరీ చెప్పాను కదా! 700, 900 మ్యాక్సిమం ఈ గ్రేడోళ్ళు ఎందుకొస్తారు అంటే ఎడ్యుకేషన్ ఉండదు. తర్వాతొచ్చేసి కూలీ నాలి చేసుకుంటారు. మనోళ్ళు ఎవరు చదువుకోవటం మానేసి చదువుకోకపోవడం వల్ల వచ్చే పనులు ఈ 700 అండ్ 800, 900 ఈ కోవకొచ్చేవాళ్ళందరూ కూడా అంటే ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కంట్రీ. ప్రతి ఒక్క కంట్రీకి ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఉంటే మీరు నేను చెప్పింది మినిమమ్ ఏదైనా ఉందంటే బేసిక్ శాలరీ అన్నాను కదా! 1300 నుంచి 1500 అని మినిమమ్ శాలరీ చెప్పాను కదా! అది మాత్రం మ్యాక్సిమం మీ ఎడ్యుకేషన్, మీ తెలివితేటలు బట్టి జస్ట్ అది చెప్పాను నేను. అది జస్ట్ ఒక పాయింట్ తప్ప మిగతాది 1300 నుంచి 1500 తర్వాత దాటి అది 2000 అవ్వచ్చు, 2500 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, 4000 ఇంక ఎక్స్ట్రా ఎంతైనా సరే ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ అండ్ యువర్ స్కిల్స్, యువర్ నాలెడ్జ్, యువర్ బ్రెయిన్ వీటికి మాత్రమే మీ శాలరీ ఇంక్రీస్ అవుతుంది. ఎందుకంటే మీ బ్రెయిన్‌కి తగ్గ మీ శాలరీస్ రావాలంటే మీకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ చదవకపోయినా పర్లేదు, జస్ట్ స్కిల్ ఏంటంటే కేవలం ఒక డ్రైవింగ్ ఉంది కదా, ఆ డ్రైవింగ్ స్కిల్ ఉంది కదా సరిపోతుంది అనుకుంటారు. ఓకే, డ్రైవింగ్ స్కిల్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇచ్చే శాలరీ మ్యాక్సిమం 1200 నుంచి 1500 ఆ రేంజ్లో మాత్రం ఇస్తారు. డ్రైవింగ్ స్కిల్ అంటే మీరు అదే పెద్దగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎడ్యుకేషన్తో పాటు డ్రైవింగ్ స్కిల్ ఉండాలా, కంప్యూటర్ స్కిల్ ఉండాలా, అలాగే మన మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ స్కిల్ ఉండాలా. మీరు చేసే ప్రతి పనికి మీ యొక్క బ్రెయిన్ యూజ్ చేసే నాలెడ్జ్ ప్రతిదీ సింక్ అయి ఉండాలి మీ ఎడ్యుకేషన్తో పాటు. ఉంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే అవలేలాగా సర్వైవ్ అవుతారండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను రీసెంట్గా చాలామంది నేను చూశాను, చుట్టాలు అయితేనేమి, ఫ్రెండ్స్ అయితేనేమి, అలాగే వేరే రాష్ట్రాల వాళ్ళు అయితేనేమి జస్ట్ చిన్న తక్కువ బేసిక్లోకి వచ్చి చాలామంది స్ట్రగుల్స్ అవుతున్నారు కూడా. వారిలా కాకుండా నా యొక్క చిన్న సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం మీరు చదువు ఫస్ట్ థింగ్, తర్వాత మీ స్కిల్స్. అంటే చాలా టైప్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయండి. మనం ఇంటికాడ ఒకటి అనుకుంటాం, డ్రైవింగ్ అన్నది ఒక స్కిల్ అండి, ఒక స్కిల్ మాత్రమే. డ్రైవింగ్తో పాటు చాలా రకాల ఎడ్యుకేషన్లో చాలా రకాల స్కిల్స్ ఉన్నాయండి. అది మాత్రం నేను ఇక్కడికి వచ్చాకే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను అరౌండ్ మ్యాక్సిమం 4 to 5 కంట్రీస్ మ్యాక్సిమం తిరిగి ఉంటాను నేను. తర్వాత ఇండియాలో ఆల్మోస్ట్ చాలా మట్టుకు రాష్ట్రాలు చుట్టాను, కవర్ చేశాను. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ స్కిల్స్ ఏంటి, వర్క్స్ ఏంటి, ఎవరెవరు ఏమేమి నేర్చుకుంటున్నారు, ఎవరెవరు ఏమి జాబ్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మన వాళ్ళు అందరూ అంటారు వెళ్ళిపో ఏదో చూసుకుని బయలుదేరు సరిపోద్దులే అంటారు తప్ప
ముందండి మనం ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్‌తో పాటు మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. తర్వాత మన బ్రెయిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. అర్థమైందా? హ్మ్. ఈ చిన్న పాయింట్స్ జస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మేమేదేదో వృద్ధేయులని కాదు, చేసేయాలని కాదు. నాకు తెలిసిన, నేను చూసిన, నేను అనుభవించిన హ్మ్. అవన్నీ ఉంటాయి కదా! అవి మాత్రమే నేను ఎక్స్‌పీరియన్స్ చేసి, నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రతి దగ్గర వీసాలనైతే ఫ్రీగా ఇస్తారు. తర్వాత జాబ్ అయితే చేస్తారు. ఆహ్, ఎన్నో బేసిక్స్ చాలా వస్తూ ఉంటాయి. మీరు ఇంటికాడ ఒక్కసారి మీ హౌస్ దగ్గరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. మినిమమ్ బేసిక్ మీకు ఎంత ఉండాలన్నది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ బేసిక్ అన్నది మీకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఓవర్ టైమ్ అన్నది నెక్స్ట్ అది ఉంటది, ఉండకపోతది. ఓకేనా? మీరు మాత్రం అది గుర్తుపెట్టుకోండి. ఓవర్ టైమ్ బాగా ఉంటే బీ హ్యాపీ ఎవరీవన్. ఇంకా మోర్ అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ మీరు సంపాదించుకోవచ్చు. మీరు ఇక్కడికి రావచ్చు. ఏంటంటే ఇంటికాడ మినిమమ్ ఇప్పుడు ఈ రోజుని బట్టి మినిమమ్ 25,000 పర్ ఫ్యామిలీకి. లేకపోతే ఈ రోజుల్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం నాకు తెలిసి. పెద్ద ఫ్యామిలీలో అయితే అంటే 20,000 మ్యాక్సిమం. అంటే ఆ 20,000 అయినా కానీ మీరు ఇంటికాడ సంపాదించగలగంటే కేవలం ఒక లేబర్ వర్క్ చేసినా కానీ ఈ రోజుల్లో 800 నుంచి 750 నుంచి 800 కంపల్సరీగా ఉంటుంది. అంటే నువ్వు 30 డేస్ కంటిన్యూగా కష్టపడినా మీకు 21,000 కన్ఫామ్‌గా అదే వస్తదండి. అదే వస్తది. ఓన్లీ లేబర్ వర్క్ గురించి చెప్తున్నాను నేను. సేమ్ ఇక్కడికొచ్చిన తర్వాత మీరు లేబర్ వర్క్‌కి రావాలంటే వితౌట్ ఎడ్యుకేషన్ మీరు రావచ్చు. కానీ వచ్చిన తర్వాత మీకిచ్చేది సేమ్ ఇంటికాడ చేసి వర్కులు లాగానే ఇక్కడ ఉంటాయి. తర్వాత వచ్చి బాధపడతారు. ఇదే డబ్బులు నేను ఇంటికాడ సంపాదిస్తాను కదా! ఇక్కడికొచ్చి నేను ఎక్స్ట్రా సంపాదించేది ఏంటని మీరు ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ నేను మీకు చెప్పడానికి ధైర్యం చేశానండి. ఓకేనా? ఇది అప్లోడ్ చేస్తాను నేను. మేబీ బిట్‌గా రావచ్చు. అందుకు కొంచెం టైం పడతది. ఓకేనా? థ్యాంక్ యూ.